నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న తర్వాత ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా గట్టిగానే పడింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా విజయ్ లా ఒంటరిగా రాజకీయ బరిలో నిలబడి ఉంటే ఈ పాటికి సీఎం అయ్యేవారంటూ వరుస కథనాలు వచ్చాయి. ఇక ఈ పోలికలతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆయన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు మాత్రమే మద్దతుగా ఉంటున్నారని, సొంతంగా బలంగా పోరాడే ధైర్యం చూపలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే పార్టీ పెట్టి చివరికి పొత్తుల రాజకీయాలకే పరిమితమయ్యారు అంటూ విమర్శించారు. అయితే ఈ విమర్శలన్నింటికీ తాజాగా పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తన రాజకీయ ప్రయాణాన్ని విజయ్తో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా అలా చేసి ఉండాల్సిందంటూ చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదే. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అంటూ వైసీపీ బ్యాచ్ కు చురకలంటించారు. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అలాగే 2019 ఎన్నికలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు చెప్పారు కదా అని 2019లో నిలబడ్డాం, 2 చోట్ల ఓడించారు కదా, అప్పుడు నాతో పాటు ఎవరైనా నాయకులు నిలబడ్డారా, అంతా పారిపోయారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఒక కీలక విషయాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో బయటకు కనిపించేది నిజం కాదని, ప్రతి రాష్ట్రానికి వేర్వేరు రాజకీయ పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్పకనే చెప్పారు. తమిళనాడులో స్టార్ హీరోలకు ఉన్న రాజకీయ ఆదరణ ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా పనిచేయదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లయింది. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ మరింత వేడెక్కింది. కొందరు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతూ ఆయన మొదటి నుంచి వ్యవస్థ మార్పు కోసం పోరాడుతున్నారని, అధికారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి రాలేదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఎన్నికల సమయంలో మాత్రమే యాక్టివ్ అవుతూ చివరికి పొత్తులకే పరిమితమవుతున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ విజయ్ ఒంటరిగా పోరాడి గెలిచాడు, కానీ పవన్ మాత్రం ఇంకా ఇతర పార్టీల ఆధారంగానే ముందుకు వెళుతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో జనసేన శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం చాలా కఠిన పరిస్థితుల్లో సాగిందని, ఆయన ఎన్నో అవమానాలు, ఓటములు ఎదుర్కొని కూడా వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత కూడా పార్టీని నిలబెట్టి తిరిగి ప్రజల్లోకి వెళ్లి పోరాటం చిన్న విషయం కాదని అంటున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకే కోణంలో చూడటం సరైంది కాదని చెబుతున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా సినీ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉందని, అక్కడ ఎంజీఆర్, జయలలిత వంటి సినీ నేతల వారసత్వం కొనసాగుతూనే ఉందని గుర్తు చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కులాలు, ప్రాంతీయ సమీకరణాలు, సంక్షేమ రాజకీయాల చుట్టూ తిరుగుతాయని చెబుతున్నారు. అందుకే విజయ్ విజయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతో పోల్చడం సరికాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపిస్తోంది. 2029 ఎన్నికల దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి నుంచే హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆయన భవిష్యత్తులో కూడా పొత్తులతోనే ముందుకు వెళతారా, లేక సొంత బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక విజయ్ రాజకీయ విజయంతో దక్షిణాది రాష్ట్రాల్లో సినీ రాజకీయాలపై మళ్లీ భారీ చర్చ మొదలైందనే చెప్పాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.